హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూడడానికి ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోకి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి శనివారం రోజు వ్లాగ్ అండి. ఇంకా పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అది పంపించేసాను. వాళ్ళు స్కూల్కి పంపించిన తర్వాత ఇంక ఇల్లంతా నీట్గా క్లీన్ అది చేసేసి అంతే చిమ్మేసి తొడవడం. సో ఈ పనులన్నీ అయిపోయినాయి. కొంచెం అంట్లో ఉంటే వాటన్నిటిని కడిగేసుకొని ఇంకా తర్వాత అయితే ఇల్లు చిమ్మి తుడిచి అన్ని పనులు అయిపోయిన తర్వాత అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు వచ్చి ఇంట్లో తలంబ్రాల బియ్యం ఉన్నాయి అనమాట. ఇంకా వాటితో అయితే అత్తయ్య పొంగల్ చేయమనేసరికి ఇంకా పొంగల్ అయితే పెడుతున్నట్టగో శనివారం వెంకటేశ్వర స్వామికి కూడా పెట్టినట్లు ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా తలంబ్రాల బియ్యంతో అదిగో చూడండి, తలంబ్రాల బియ్యం కదా, అందుకని కొంచెం పసుపుగా ఉన్నాయి అనమాట బియ్యం అవి. ఇంకా వాటిని అయితే బాగా ఒక 2 సార్లు అయితే మంచిగా కడిగేసాను. తలంబ్రాల బియ్యం కదా, కొంచెం అక్కడక్కడ పువ్వులు అవి కూడా ఉంటాయి కదా, కొంచెం ఫస్ట్ అయితే చెరిగేసి బియ్యం అన్నిటిని ఇంకా తర్వాత మంచిగా ఒక 2 సార్లు అయితే వాష్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే పొంగల్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా పొంగల్ చేసేసి ఇంకో పక్క పొంగల్ అది చేస్తూనే ఇంట్లో కొంచెం ఇంకా దేవుడు పూజ సామాగ్రి సో వాటన్నిటిని అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అంటే కడిగేసేసాను. ఇంకా అలాగే ఇంకా పూలు అవి కూడా కోసుకొచ్చేసాను. ఇంకా పూలు అంటే ఇంకా మాకు దగ్గరలో మా ఇంటి దగ్గరే ఉంటాయి అనమాట. సో పూలు అవి కూడా కోసుకొచ్చేసాను అనమాట. పూలు కోసుకొని వచ్చి ఇంకా దేవుడి సామాన్ అంతా క్లీన్ చేయడం, కొంచెం మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, తర్వాత దానికోసం కొంచెం బియ్యం అవన్నీ కడిగి పెట్టడం. సో ఇట్లా చిన్న చిన్న పనులన్నీ పొంగల్ చేస్తాను. ఇంకా అవన్నీ చేసేసుకున్నాను. అలాగే పూలు కోసుకొచ్చానని చెప్పాను కదా, ఇంకా ఆ పూలు కూడా దేవుడికి అయితే చక్కగా అలంకరించేసుకున్నాను అనమాట. ఏదో నాకు చేతైనంత వరకు అలా అలంకరించేసేసి ఇంకా పొంగల్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర అయితే పొంగల్ పెట్టేసేసి ఇంకా దీపం అయితే వెలిగించేసాను. ఇంకా దీపం వెలిగించిన తర్వాత మనం పువ్వులు అది దీపారాధనకి ఫస్ట్ పువ్వులు అవి పెట్టుకుంటాం కదా. సో ఇంకా దీపం వెలిగించిన తర్వాత పువ్వులు అవి పెట్టేసేసి ఇంకా శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కొన్ని గోవిందనామాలు అవి చదివేసేసుకొని ఇంకా పూజ అయితే ఇంకా అలాగైతే చేసుకున్నాను అనమాట. ఇంకా పొంగల్ అది పెట్టేసుకున్న తర్వాత ఇంక ఈ పనులన్నీ అయిపోయి ఇంకా పూజ అది కూడా కంప్లీట్ అది చేసేసిన తర్వాత ఫైనల్గా ఇంకా దేవుడికి అయితే కొబ్బరికాయ అది కొట్టేసుకొని ఇంకా శనివారం రోజు పూజ అయితే ఇంకా ఇలా చేసుకున్నాను అనమాట. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఈరోజు అయితే ఒక టాపిక్ మీద అయితే మాట్లాడుకుందాం. సో ఎలాగో పూజ గురించి వచ్చింది కాబట్టి చాలామంది అనుకుంటుంటారు కదా, సో కొంతమందికి ఏమైనా ప్రాబ్లమ్స్ అవి వచ్చినప్పుడు సో నేను ఎందుకు పూజ చేయాలి, దేవుడు నాకేమి ఇచ్చాడు, ఎప్పుడు చూసినా కష్టాలే కదా సో అని అనుకుంటూ ఉంటాము. సో ఇదంతా దేవుడు ఇచ్చేదేం కాదండి మనకు. ఆల్రెడీ మనం ఇవన్నీ అనుభవించాలని ఎప్పుడో రాసే ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చేదైతే ఏమీ కాదనమాట. కొత్తగా ఇప్పటికిప్పుడు మనల్ని ఇలా అంతా జరిగిపోవాలని ఎవరు చేసేది ఏమీ ఉండదు. ఆల్రెడీ మనం పుట్టినప్పుడే మన జాతకాలు మన రాతలు తలరాతలన్నీ రాసుకొని వస్తామంటారు కదా. సో అదంతా ఆల్రెడీ ముందే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నువ్వు పూజలు చేసినా చెయ్యకపోయినా సో పెద్ద అవంతా ఏం మారేదేమి ఉండదు. కాకపోతే మనం కొంచెం పూజ అది చేసుకుంటే కొంచెమన్నా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అదంతా ఉండిద్ది అనమాట. ఇంకా ఎట్లాగో డల్గా ఉంటాం కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇట్లా పూజలు అవి చేసుకుంటే కొంచెం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అది ఉంటుంది. అలాగే అసలు ఈ దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అనే వాళ్ళకైతే అసలు ఏమి ఇవ్వడం ఏమిటండి బాబు. అసలు మనకి ఎటువంటి మనం రోడ్ల మీద కొంతమంది వెళ్ళేటప్పుడు చూస్తుంటాం, కొంతమందికి చూపు సరిగ్గా కనిపించదు, కొంతమంది సరిగ్గా నడవలేరు. సో ఇట్లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళే చక్కగా లైఫ్ని ఒక ఏమంటారు ధైర్యంగా లైఫ్ని ఫేస్ చేస్తుంటారనమాట. మనం ఏంటంటే చిన్న చిన్న విషయాలకి మనం అప్సెట్ అయిపోతుంటాం. మనకు అసలు దేవుడు మన చక్కగా ఎటువంటి అవయవ లోపము లేకుండా మంచిగా ఇచ్చాడు. మన ఇక ఏం జరిగినా అది మనం చేసుకున్నదే అనమాట. మనం చేసిన వాటి వల్లనే కదా మనకి ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ దేవుడేం దిగొచ్చి నీకు ఇట్లా చేసి అట్లా చేసి ఏం పోవట్లేదు కదా. మనకి కష్టాలు వచ్చినాయి అంటే మనం చేసుకున్న దానికి మనకు కష్టాలు వచ్చినాయి. సో మనం ఎప్పుడైనా మంచి ప్రవర్తనతో ఉంటే మనకు అన్నీ మంచిగానే జరుగుతాయి. ఒకవేళ ఫస్ట్ బాగలేకపోయినా తర్వాత ఫ్యూచర్ అన్నది మంచిగా ఉంటుంది. అటువంటిది మనం బుద్ధిని మన మనసుని అన్నిటినీ శుద్ధంగా ఉంచుకోవాలన్నమాట. పైకి ఏదో షోకులు చేసుకుంటే సరిపోదు. మన మనసు అనేది శుద్ధంగా ఉండాలన్నమాట. కొంతమంది భలే నీట్గా రెడీ అవుతారు, కాకపోతే వాళ్ళంతా ఎట్లా ఉంటారంటే మనసు అంతా అసలు ఇంకా చెప్పనవసరం లేదంటే పక్కన వాళ్ళ గురించి చాడీలు చెప్పడము, లేకపోతే పక్కన వాళ్ళ జీవితాలు నాశనం చేయడము,
ఇట్లా ఆంటిపోయే పనులుగా పెట్టుకుంటారు అనమాట. పైకి చూడడానికి మాత్రం భలే చక్కగా నీట్గా రెడీ అయిపోతారు. కాకపోతే ఇంక వాళ్ళు చేసే పనులన్నీ ఇట్లాగే ఉంటాయి అన్నమాట. పక్కన వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడము, లేకపోతే పక్కన వాళ్ళ జీవితాల్లోకి దూరి వాళ్ళ జీవితాలను నాశనం చేయడము, ఇట్లాంటి పనులు చేస్తుంటారు. సో అందుకని మనకి బాహ్య సౌందర్యం కాకుండా అంతరి సౌందర్యం అంటారు కదా, సో అట్లా ఉండాలన్నమాట మనుషులు అనే వాళ్ళు ఎవరైనా. మనం చేసే పనుల వల్లనే మనకి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అన్నీ నీకు నువ్వే చేసుకొని ఇంకా ఎవరిని నిందిస్తావు అన్నట్లు ఆ దేవుడిని మనం నిందిస్తుంటాం అనమాట. నీకు రోజు పూజలు చేసినా నువ్వు నాకేమీ చేయట్లేదు, అటువంటిప్పుడు నేను నీకు పూజ ఎందుకు చేయాలి, ఇట్లా అంతా మాట్లాడడం తప్పనిపిస్తుంది అనమాట నాకైతే. సో మనకు వచ్చే కష్టాలైనా నష్టాలైనా లాభాలైనా సుఖాలైనా అన్నీ మనం చేసుకున్నయే, మనం అనుభవించే తీరాలి వాటిని. అది విధానమాట. ఇంక వాటి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మనము ఎంత ప్రయత్నించినా మనమేం అనుభవించాలంటాం అవన్నీ ఖచ్చితంగా అనుభవించే తీరుతాము. సో ఇక్కడైతే నేను మాట్లాడిన దాంట్లో ఎంతవరకు కరెక్టో ఏమో నాకైతే అర్థం కాలేదు, కానీ మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి నేను మాట్లాడింది కరెక్టా కాదా అని. అలాగే ఇక్కడ పిల్లలకైతే ఇంకా దేవుడు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను వంటది చేశాను అనమాట. పిల్లలకైతే ఆలూ ఫ్రై చేసేసాను, అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకో పక్క అన్నం పెట్టేసి దానిపైన అయితే పొటాటో ఫ్రై అది చేసేసాను. ఇంకా పొటాటో ఫ్రై అయితే ముగ్గురు తినేస్తారులేండి, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చేసేసి ఇంకా అన్నం అది కలిపి పెట్టేశాను. కొంచెం కూరన్నం కొంచెం పెరుగన్నం పెడతాను, ఒకేసారి కలిపేసేసి ఇంకా ముగ్గురికి ఎవరెవరు బాక్స్లో వాళ్ళకి పెట్టేస్తారనమాట. ఎట్లాగో ఒకే కర్రీ కదా అని చెప్పి ఇంకా అన్నం అంతా ఒకేసారి కలిపేసి ఎవరికి వాళ్ళు సపరేట్గా అయితే ఇంకా బాక్స్లో అయితే పెట్టేసేస్తాను. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఆల్రెడీ బట్టలు అయితే ముందుగానే మిషన్లో వేసేస్తున్నాను. సో వాటిని అయితే మళ్ళీ ఆరేయాలి. సో ఫస్ట్ అయితే పిల్లలకి బాక్స్ అయితే రెడీ చేసేసాను. ఇంక ఇది వచ్చేసి అత్తయ్య అయితే బీరకాయ టమాటా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసి పెట్టేశారనమాట పచ్చడి చేయడానికి అని చెప్పి. సో నేనైతే ఇంకోటిని మిక్సీలో వేసేసాను. ఇంక మిక్సీ అయితే పెట్టేసాను అనమాట. పచ్చడి చేయడం కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి బాక్స్ అది కూడా పంపించేసిన తర్వాత అయితే ఇంకా ఇందాక నేను చెప్పాను కదా మిషన్లో బట్టలు అవి వేసానని, వాటిని అయితే ఇప్పుడు ఇంకా ఆరేస్తున్నాను. ఇప్పుడు అంతగా ఎండ ఉండట్లేదు కదా, ఇంకా బట్టలు అయితే సరిగ్గా ఆరట్లేదు అనమాట. మిషన్లో వేసినవి సరిగ్గా ఆరట్లేదంటే ఇంకా విడిగా ఉతికిని పిండిని అయితే ఇంకా 2 రోజులు కారేటట్టున్నాయి. మా ఊళ్ళో అయితే అస్సలు ఎండే ఉండట్లేదు అనమాట. అంటే ఎండ ఉండట్లేదన్న మాటే కానీ చెమటలు అయితే బీభత్సంగా పోస్తున్నాయి అనమాట. అంత చెమటలు పోస్తున్నాయి. ఎండలేదు అని అనుకుంటున్నామే కానీ ఉక్కగా ఉంటుంది అనమాట, చెమటలు ఎక్కువ పోస్తున్నాయి. ఇంకా బట్టలు అయితే సరిగ్గానే ఆరట్లేదు అనమాట. ఇంకా కొన్ని ఆరినంత వరకు తీసి మడతేస్తాను, ఆరకపోతే వాటిని అట్లే ఉంచేసేస్తాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అప్పటికప్పుడు అయితే ఖచ్చితంగా ఆరిపోతాయి అనమాట. ఇంకా అప్పుడైతే తీసేసి మిగతా బట్టలు అప్పుడైతే మడతేస్తానమాట. సో అదండి సంగతి. ఇంక ఇప్పుడైతే వంట అయిపోయింది, పూజ అయిపోయింది, ఇంకా బట్టలు అన్నీ తీసైతే ఆరేస్తున్నాను. ఇంక ఇవన్నీ ఆరేసేసిన తర్వాత ఇంకా లంచ్ అది తినేసేసి కొంచెంసేపు కుదిరితే పడుకుంటాను, లేకపోతే కొంచెం ఏదైనా వాయిస్ ఇచ్చుకోవాల్సింది అట్లాంటిది ఏదైనా ఉంటే ఇంకా ఆ పని చూసుకుంటాను. ఎడిటింగ్ ఏదైనా చేయాల్సింది ఉంటే సో ఆ పని చూస్తున్న ఇదంతా అయ్యేసరికి ఈవినింగ్ అయిపోతుంది 4. ఇంక ఈవినింగ్ అయిపోయిందంటే ఏంటి మళ్ళీ రొటీన్ స్టార్ట్ అవుతుంది, చిమ్ముకోవడాలు. ఇంకా మా పిల్లలు అందుట్లో 4:45కి అట్లా అయితే ఇంటికి వచ్చేస్తారనమాట. ఇంక వాళ్ళు వచ్చేసారంటే ఇంకా వాళ్ళతో సరిపోద్ది అనమాట. ఇంకా హంసికకైతే ఫస్ట్ హోంవర్క్ రాపియాలి. ఏది ఎట్లా అయినా సరే భూగోళం బద్దలైనా సరే హంసిక అయితే ఇంటికి రాగానే హోంవర్క్ చేయాలన్నమాట, లేకపోతే అస్సలు ఊరుకోదు. అంటే చేయించాలన్నమాట, పక్కనే కూర్చొని ఉండాలి. తన హోంవర్క్ కంప్లీట్ అయిపోతే ఇంక అప్పుడు ఏమన్నది, కానీ ఇంకా లేకపోతే తినదు అనమాట. వాటర్ కూడా తాగదు. ఫస్ట్ ఇంటికి రాగానే డ్రెస్ చేంజ్ చేసేసుకొని హోంవర్క్ రాసిన తర్వాతనే ఇంకా ఏం చేసినా చేసిద్ది అనమాట. సో అలా జరిగిపోతుంది. ఇంక ఇక్కడైతే బట్టలు అవన్నీ ఆరేసిన తర్వాత ఇందాక టమాటా బీరకాయ పచ్చడి మిక్సీ పట్టేసాను అని చెప్పాను కదా. సో ఇప్పుడు లంచ్లో కొంచెం నంచుకోవడానికి ఉంటాయిలని వడియాలు అయితే వేగిస్తున్నాను. ఈ వడియాలు అయితే మేము పెట్టినయండి. కొంచెం నల్లగా ఉంది కదా మాడింది అనుకుంటారేమో, అది మాడడం కాదు, లాస్ట్ ఇయర్ పెట్టిన వడియాలు ఇవి ఏంటంటే ఇంకా బీట్రూట్ జ్యూస్ చేసి పోసారనమాట అత్తయ్య, కొంచెం రెడ్ కలర్ వస్తాయేమోనని. కాకపోతే అవి రెడ్ కలర్ కాకుండా అవి చూడటానికి ఎట్లా ఉన్నాయంటే కొంచెం మాడిపోయినట్టు అయిపోయినాయి. ఇంకా అందుకని ఈసారి పెట్టేటప్పుడు అట్లాంటి ప్రయోగాలు ఏం చేయలేదు. ఇవి వచ్చేసేసి సగ్గుబియ్యం వడియాలు. ఇవైతే సూపర్గా ఉంటాయి అనమాట. సగ్గుబియ్యం వడియాలు చిన్నగానే ఉన్నా మనం వేగించేటప్పుడు పెద్దగా అయిపోతాయి. టేస్ట్ కూడా సగ్గుబియ్యం వడియాలు చాలా బాగుంటాయి అనమాట. ఇంకా వీడియో అయితే
ఇక్కడితో అయితే ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోస్ ఎలాగున్నాయి ఏంటని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ కూడా ఇచ్చుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్